హాయ్ వ్యూవర్స్, ఈరోజు అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే డిస్కస్ చేసేది కిబో కంపెనీలో ఎక్కువ కాయిన్ సంపాదించాలంటే ఏం చేయాలి. ఇంకా మనకు కొద్ది రోజుల టైం మాత్రమే మిగిలి ఉన్నది. ఆల్మోస్ట్ ఇంకొక 19 days టైం మాత్రమే మన చేతిలో ఉంది. కిబో కాయిన్ మైనింగ్ చేసుకొని మన కాయిన్ సంపదన కూడబెట్టుకోవడానికి మనకు 19 రోజుల టైం మాత్రమే మన దగ్గర ఉంది. మరి ఈ 19 రోజుల టైంలోనే ఒక 15 లక్షల కాయిన్లు సంపాదించడానికి ఒక మార్గం అయితే నేను చెప్తాను. బట్ దాన్ని మీరు సీరియస్గా హార్డ్ వర్క్ చేసి సంపాదించుకుంటే మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఇంకా 15 లక్షల కాయిన్లు ఎలా సంపాదించుకోవాలి, ఆ 15 లక్షల కాయిన్ సంపాదించుకోవడానికి మనం ఏ విధంగా పనిచేయాలి ప్లస్ ఎందుకు పనిచేయాలి, దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు చూసి మీ యొక్క డౌన్లైన్స్ ప్రతి ఒక్కరికి కూడా దగ్గర కూర్చోబెట్టి చేయిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. రైట్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ కిబో కాయిన్స్ ఎక్కువ సంపాదించాలి, ఓకే, ఈ పాయింట్ పక్కన పెడితే అసలు మనకి ఎస్వి అకౌంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, 16 వారాలు పూర్తి చేస్తే ఏమవుతుంది. ఇంకనా 16 వారాలు గిఫ్ట్లు అని చెప్పేసి అన్నారు. ఏమవుతుంది అసలు, ఎందుకు చేయాలి నేను 16 వారాలు ఎందుకు చేయాలి, ఏమవుతుంది ఒకవేళ నేను చేస్తే, అండ్ నాన్ స్టాకబుల్ కాయిన్స్ సంపద ఎలా పెంచుకోవాలి. మీరు చూస్తూనే ఉన్నారు, 15 రోజులకు ఒకసారి నాన్ స్టాకబుల్ కాయిన్స్ విత్డ్రాల్ పెట్టుకోమంటున్నారు. ఒకళ్ళు ₹1,00,000 వచ్చినాయి అంటున్నారు, ఒకళ్ళు 10,000 వచ్చినాయి అంటారు, ఒక 5,000 వచ్చింది అంటున్నారు. మొన్న 14 లక్షల రూపాయలు ఒక 15 రోజుల్లో 14 లక్షల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తిని కూడా మన కిబో సంస్థ నుంచి మనం చూడగలిగాం. మరి అంత ఎక్కువ నాన్ స్టాకబుల్ కాయిన్ సంపదని ఎలా పెంచుకోవాలి, ఓకేనా అనేది మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ క్లారిటీగా వస్తుంది మీకు. సో మీరు మంచి ఇన్కమ్, మంచి కాయిన్స్ అనేది ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరికొన్ని బెటర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడున్న బెల్ సింబల్ని పెట్టి మీరు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా. ముందుగా సేవింగ్ అకౌంట్ యొక్క ఉపయోగాలు, ఓకేనా. ఈరోజు మన సేవింగ్ అకౌంట్ కూపన్ కాస్ట్ ఎంతండి, ₹500, అంతే కదా. ₹500 పెట్టి మనం ఒక సేవింగ్ అకౌంట్, ఓకేనా, కిబో సేవింగ్ అకౌంట్ తీసుకోవడం వల్ల మనకి ఈరోజు ఒక రిజిస్టర్ కాయిన్ వస్తుంది. ఎందుకు, మన కాయిన్ ప్రైస్ ₹500 కాబట్టి మనకు ఒక రిజిస్టర్ కాయిన్ వస్తుంది. ఆ వచ్చిన ఒక కాయిన్ కూడా మనం 100 రోజుల తర్వాత ఎంతైతే ప్రైస్ ఉందో అంత ప్రైస్కి అమ్ముకునే అవకాశం కూడా ఉన్నది. దానితో పాటుగా నాకు తెలిసి లాస్ట్లో వచ్చిన వాళ్ళైతే చాలా చాలా అదృష్టవంతులు గైస్, ఓకేనా. నాకు తెలిసినంత వరకు అయితే చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకంటే 2 months బ్యాక్ నా టీంలో కొంత మెంబర్స్ స్టార్ట్ అయ్యారు, ఓకేనా. సో వాళ్ళు చక్కగా వర్క్ చేసుకొని కాయిన్స్ తీసుకున్నారు. కానీ గత 15 రోజుల నుంచి, ఓకేనా, గత 10-15 రోజుల నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ ఇక్కడ 3000 బోనస్ కాయిన్స్ అనేది మనకి ఇస్తుంది కదా ఇక్కడ. సో అన్బిలీవబుల్. నాకు తెలిసి అంటే నేను క్లోజింగ్ బోనస్ ఆఫర్ ఇస్తారంటే నేను ఏముంటుందోలే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎంత బెటర్ ఆపర్చునిటీ అంటే 3000 కాయిన్స్ మనకి క్లోజింగ్ బోనస్ కింద కంపెనీ ప్రతి ₹500 అకౌంట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తుంది. చాలా మందికి దీని విలువ అర్థం కావట్లా. 3000 కాయిన్సే కదా, ₹500 అకౌంట్ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి అని చెప్పేసి ఉన్నది. సో నేను సింపుల్ చిన్న లాజిక్ చెప్తాను సార్. నాకు తెలిసి ఈరోజు మీకున్న ప్రతి ఒక్క సర్కిల్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంట్ ఇస్తారు. సేమ్ ఇదే చెప్పండి, నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదే మీరు వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీ దగ్గర ఎస్వి అకౌంట్ అనేది 100% తీసుకుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ₹500తో మీరు ఏం చేస్తున్నారు, ఒక ఎస్వి అకౌంట్ అనేది ఇప్పించారు. మరి వాళ్ళకి ఏమొస్తుంది, ఇక్కడ 3000 బోనస్ కాయిన్స్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది, రైట్. మరి ఇక్కడ మన సుప్రీం CEO గారు చెప్పినట్లు ఇందులో నుంచి ఎవ్రీ ఇయర్ కొంత పర్సెంటేజ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది అని చెప్పారు, రైట్. అది మన వర్కింగ్ని పెర్ఫార్మెన్స్ని బట్టి 1% అవ్వచ్చు, 1.5% అవ్వచ్చు, ఇంకొంచెం తక్కువ కూడా అవ్వచ్చు. అండ్ యావరేజ్గా ఒక 1% అనుకుందాం, ఓకేనా. అంటే 3000 కాయిన్లో నుంచి ప్రతి సంవత్సరం ఒక 1% రిలీజ్ అయ్యిద్దని చెప్పేసి అనుకుందాం, ఓకేనా. సో 1% అంటే ఎన్ని కాయిన్స్, 30 కాయిన్స్ రిలీజ్ అయినాయి అనుకుందాం ఒక సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం. సో ఈరోజు మన ఎక్స్చేంజ్ ప్రైస్ ₹1,300 పైన ఉన్నది, ఇంకనా ₹1,300 పైన ఉన్నది. సో ఇక్కడ 30 × 1300 అంటే ఎంత సార్, ఇక్కడ దగ్గరగా ₹39,000 ఇన్కమ్ అనేది మీకు ఫస్ట్ ఇయర్లో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్ ఇది, ఓకేనా. ₹39,000 ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు పెట్టినంత అమౌంట్ ₹500 పెట్టి ఎస్వి అకౌంట్ తీసుకుంటే ఒక మొదటి సంవత్సరం ఆదాయం మినిమంగా ఇంత ప్రైస్ ఉన్నా కూడా కాయిన్ ప్రైస్ ₹39,000 ఇన్కమ్ వస్తుంది.
రైట్. సో మరి నెక్స్ట్ ఇయర్ ఇంకేనా, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకో 30 కాయిన్స్ రిలీజ్ అవుతాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో 30 కాయిన్స్ రిలీజ్ అవుతాయి కదా. అప్పటికల్లా ప్రైస్ ఒక 5,000 రూపాయలు ఉంటే 1,50,000 రూపాయలు ఇన్కమ్. ఓకేనా, 1,50,000 రూపాయలు ఇన్కమ్. సో ఇది వాళ్ళకి తెలియదు సార్, మీరు చెప్పండి, క్లియర్గా చెప్పండి. ఇందుకో ఇలా మీరు 500 పెట్టి ఎస్వి కూపన్ తీసుకుంటే రేపు ఫ్యూచర్లో కాయిన్ ప్రైస్ పెరిగినప్పుడు మనం మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పండి. సింపుల్ సార్, ఒక చిన్న విషయం చెప్తాను. సో మీ జీవితంలో ఓకేనా, సో ఊహించలేనంత డబ్బు ఇందులో కూడా ఉంది. ఎలా అంటారా, ఇప్పుడు మనకి బిట్ కాయిన్ అని చెప్పేసి వింటున్నాం, ఈరోజు 23 లక్షలు అయిందని చెప్పేసి వింటున్నాం. ఇథేరియం విన్నాం 4 లక్షలు అయిందని చెప్పి విన్నాం. ఇలా డిఫరెంట్ కాయిన్స్ లక్షల్లో వెళ్ళిపోయినాయి. రేపొద్దున మన కాయిన్, మన కిబో కాయిన్ 1 lakh ప్రైస్ టచ్ చేసింది అనుకుందాం. ఓకేనా, 1 lakh ప్రైస్ అనేది టచ్ చేసింది. సో మీకు ఆ 1 lakh ప్రైస్ ఉన్న రోజు 30 కాయిన్లు అనేది మీకు రిలీజ్ అయింది. ఆ సంవత్సరం ఎంత ఇన్కమ్ గైస్ మీది? 30 lakhs, 30 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. రైట్. సో ఎవరు ఊహించలేదు సార్, చెప్తుంటే అనుకోవచ్చు అరే ఇంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుందని. ఒకప్పుడు బిట్ కాయిన్ 5,000 పెట్టి 500 పెట్టి 50 రూపాయలు పెట్టి కొన్నోళ్ళు ఈరోజు బిలియనర్స్ అయ్యారు. వాళ్ళకి తెలియదు ఇంత కనంగా కాయిన్ వాల్యూ పెరుగుతుంది అనే విషయం వాళ్ళకి కూడా తెలియదు. రైట్. క్రిప్టో అనేది అంతగా ఇప్పుడు మార్కెట్లో వెళ్ళిపోతుంది అనమాట. సో మన అదృష్టం బాగుండి ఈరోజు మనం కనుక అకౌంట్ తీసుకొని రెడీగా ఉంటే ఏం చేసినా చేయకపోయినా ఫ్యూచర్లో ఒక 10 సంవత్సరాలకు అనుకుందాం ఓకేనా, మన ఈ లోపే 1 lakh టచ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పారు సిఓ గారు. బట్ ఏంటంటే ఒక 10 years తీసుకున్నా, ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక 30 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చినా కానీ దట్స్ అ హ్యూజ్ ఇన్కమ్. రైట్, హ్యూజ్ ఇన్కమ్. రైట్. అదే ఒక 10 లక్షల రూపాయలకి వెళ్తే కాయిన్ 3 కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. ఇదంతా ఎంత జరుగుతుంది? 500 రూపాయల ఎస్బీ అకౌంట్తో. ఈ అకౌంట్ విలువ తెలియకపోతే వాళ్ళకి చెప్పండి ఎంత ఉన్నది ఇందులో. 500 రూపాయలతో మనకు పోయేది ఏం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 500 రూపాయలు పెట్టి అకౌంట్ తీసుకోవడం వల్ల మన అదృష్టం అని చెప్పాను నేను. దిస్ ఇస్ ద ప్యూర్లీ క్యాల్కులేషన్. రైట్. మనం 500 పెట్టి అకౌంట్ తీసుకుంటే 3,000 కాయిన్స్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంత కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయిన కాయిన్ ఉన్న ప్రైస్ కి మనం సేల్ చేస్తున్నాం. సేల్ చేస్తే వచ్చే అమౌంట్ మనదే. రైట్. రైట్. సో ఇంత అవకాశం ఉన్నది మన దగ్గర, ఇలాంటి అవకాశం ఉన్నది. చాలా మంది ఏంటంటే చెప్పడానికి షైగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలో తెలియక పాపం చెప్పని వాళ్ళు ఉంటారు. కానీ దయచేసి చెప్పండి సార్, 500 రూపాయలు మీరు వాళ్ళతో ఒక కూపన్ ఓపెన్ చేయించడం వల్ల, సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. సో ఒక్కసారి కనుక వాళ్ళ అకౌంట్ తీసుకుంటే ఇంత లాభం వచ్చి లాభాన్ని వాళ్ళకి చూపించండి, చెప్పండి. ఓకేనా, ఇలాంటి మంచి ఆపర్చునిటీని స్ప్రెడ్ చేయండి. ఓకేనా, మీకున్న సర్కిల్లో స్ప్రెడ్ చేయండి. సో ఇలా స్ప్రెడ్ చేసినందుకు కూడా ఓకేనా, మీ కష్టం ఊరికే పోకుండా మీరు ఇలా స్ప్రెడ్ చేసినందుకు కూడా మీకు కంపెనీ రెఫరల్ మైనింగ్ కింద కాయిన్స్ కూడా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ ఒక పర్సన్ కనుక రిఫర్ చేసినట్లయితే, ఓకే, ఒక పర్సన్ కనుక రిఫర్ చేసినట్లయితే ఆయన మీ జిల్లా వారి మీ రాష్ట్రం వారు అయి ఉంటే మీకు 150 కాయిన్లు రిఫరల్ కాయిన్స్ వస్తున్నాయి. అదే ఆ పర్సన్ మీ రాష్ట్రం అయి ఉండి వేరే జిల్లా, మీ రాష్ట్రంలో వేరే జిల్లా అయి ఉంటే 225 కాయిన్లు వస్తున్నాయి. అదే మీరు వేరే రాష్ట్రం పర్సన్కి రిఫర్ చేస్తే 300 కాయిన్లు అనేది మీకు రిఫరల్గా రావడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చుకుంటే అన్ని కాయిన్స్ అనేది మీరు మైనింగ్ ద్వారా సంపాదించుకోవచ్చు. దీనికి కేవలం ఏప్రిల్ 21, 2023 వరకే టైం ఉంది. అంటే ఈ సంవత్సరం ఈ నెల 21వ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది మనకి. సో అదే విధంగా ఒక్కసారి ఇది చూడండి గైస్, ఇప్పుడు మీ ఫస్ట్ లెవెల్లో మీరు రిఫర్ చేసేది అదే, మరి మీరు ఒక 5 మెంబర్స్ అని రిఫర్ చేశారు, వాళ్ళు కూడా ఇంకెవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళ నుంచి సేమ్ కాయిన్స్ వస్తున్నాయి. అలా 5 లెవెల్ వరకు ఈక్వల్ కాయిన్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బెటర్గా మన కాయిన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా ఒక చిన్న మ్యాజిక్ అనేది కూడా మీకు చూపిస్తానంటే 15 లక్షల కాయిన్లు ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఎలా అనేది కూడా ఒకసారి చూద్దాము. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎస్వి అకౌంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, తీసుకుంటే ఒక పేద ప్రజలకి ఒక పర్సన్ కి ఎంత లాభం వస్తుంది అనేది మీరు ఇక్కడ క్లియర్ గా చూసారు కదా. ఇప్పుడు 16 వీక్స్ ఒక ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు చేయాలి 16 వారాలు అనేది ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. 16 వారాల గిఫ్ట్లు గురించి ఒకసారి చూద్దాం. 16 వీక్స్ గిఫ్ట్స్. ఒక బ్రదర్ నన్ను అడిగారు, సార్ నేను 16 వారాల్లో 4 వారాలు నేను అచీవ్ అయ్యాను సార్, నాకు 4 గిఫ్ట్లు ఎప్పుడు పంపుతారని అడిగారు. పాపం తెలియక అది. అంటే ఇక్కడ గిఫ్ట్లు అంటే మనకి గిఫ్ట్ రూపంలో మన ఇంటికి పార్సిల్ ఇవ్వరు సార్ ఇక్కడ. రైట్. 16 వారాలు
గిఫ్ట్ కూపన్ లో ఎన్ఎస్ నాన్ స్టాగబుల్ సాటర్డే నాన్ స్టాగబుల్ గిఫ్ట్ అని ఎందుకు పెట్టారు అని అంటే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన సుప్రీం సిఇఓ గారు కిల్లపర్తి వెంకటరావు గారు మనకేం చెప్పారు, 300 రకాల రైట్ 300 రకాల నాన్ స్టాగబుల్ కాయిన్స్ మీకు ఫ్యూచర్ లో రాబోతున్నాయి అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఈ 300 రకాల నాన్ స్టాగబుల్ కాయిన్స్ మనం తీసుకోవాలి అని అంటే ఈ 16 వారాలు అచీవ్ అయితే మనకు దానికి గేట్లు అనేది ఓపెన్ అవుతాయి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇక్కడ 16 వారాలు మనం ఎప్పుడైతే ఫినిష్ చేసుకుంటామో అప్పుడు 300 రకాల నాన్ స్టాగబుల్ కాయిన్స్ మనం సంపాదించడానికి గేట్లు అనేది ఓపెన్ అవుతాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చూడండి. ఇక్కడ నేనున్నాను సార్, ఇక్కడ ఓకేనా, ఇది నేను, మీ, ఇక్కడ మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా యూ. ఇక్కడ మన టీం అనేది ఫుల్గా ఫామ్ అవుతుంది, ఫుల్గా వెళ్ళిపోయింది. ఓకేనా, మన టీం అనేది. అయితే ఇక్కడ మీరేం చేశారంటే షార్ప్గా ఉన్నారు, 16 వీక్స్ కంప్లీట్ చేశారు మీరు. నా డౌన్లైనే 16 వారాలు కంప్లీట్ చేశారు మీరు. నేనేం ఎందుకులే ఈ 16 వారాలు మనం ఏం చేస్తామని కామ్గా కూర్చున్నా, ఏ వర్క్ చేయకుండా నాన్ వర్కింగ్ ఉత్తి కూర్చున్నా ఇక్కడ నేను. అయితే మరి మన కింద టీం బాగా వెళ్ళిపోయింది. వీళ్ళందరూ టీవీలు కొంటున్నారు, మన కిబో పే ద్వారా పేమెంట్లు చేస్తున్నారు, డిటిహెచ్లు ఓటీటీలు అంటున్నారు, అన్ని సర్వీసులు వాడుకుంటున్నారు. మరి ప్రతి సర్వీస్ మీద ఇక్కడ మీకు ఓకేనా, ఇక్కడ మీకు ఏమవుతుంది, ఇక్కడ నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్క అకౌంట్ మీద కూడా మీకు నాన్ స్టాకబుల్ కాయిన్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ నాకు రావట్లేదు ఎందుకు అంటే నేను దానికి ఎలిజిబుల్ పర్సన్ కాదు. నేను 16 వారాల్లో ఎక్కడో మిస్ చేసుకున్న దాన్ని. అంటే ఈ కింద జరిగే బిజినెస్ కు సంబంధించిన నాన్ స్టాకబుల్ కాయిన్స్ మాత్రమే నాకు రావు. ఓకేనా, సేవింగ్ అకౌంట్ ద్వారా వచ్చేవి ఇవి ఓకే, ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ. బట్ ఏంటంటే ఈ 300 రకాల సర్వీసులు కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాటి నుంచి వచ్చే నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది నేను ఎలిజిబుల్ పర్సన్ని కాదు. ఓకేనా, మరి ఇది ఎందుకు పెట్టారు సార్ ఇట్లా, మరి కింద ఆయనకు వస్తున్నాయి నాకు రావట్లేదంటే సింపుల్గా డాడీ చెప్పిన ఒక మాట, మనం kastapade వ్యక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాము. దాంతో పాటుగా ఆ కష్టపడే వ్యక్తి తెచ్చిన ఆయనకు కూడా ఎంతో కొంత అయితే మనం హెల్ప్ చేస్తున్నాము అనే ఉద్దేశంతో, ఫర్ ఎగ్జాంపుల్ గా వీరు ఇక్కడ ఉన్నారు, వీరి కింద ఒక పర్సన్ ఉన్నాడు సార్. ఓకేనా, సపోజ్ ఇక్కడ మీ యు, ఇక్కడ ఒక మంచి లీడర్ ఉన్నాడు. ఈ లీడర్ కోసం నేను చాలా కష్టపడుతున్నా, టీం బిల్డ్ చేసిన, అంతా బిల్డ్ చేస్తున్నా. మరి యు అనే పర్సన్ నేను ఏం పని చేయడు, ఉత్తికి కూర్చొని నేను పని చేస్తుంటే వచ్చిన కాయిన్స్ అన్ని తీసుకుంటూ కూర్చుంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ ఈ 300 రకాల నాన్ స్టాకబుల్ కాయిన్స్ కూడా వస్తే ఇక తను పని చేస్తారా, తన వల్ల నాకేంటి ఉపయోగం, నాకు కోపం వస్తుందా రాదు ఇక్కడ. అరే నేను ఎంత కష్టపడుతున్నా తన టీం కింద నుంచి తను కొంచెం కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మన డాడీ సిఇఓ గారు చేసిన మంచి పని వల్ల ఇక్కడ ఏం చేశారు, ఆయన 16 రెఫరెన్స్లు ఇచ్చి 16 వారాలు అచీవ్ అయిన వాళ్ళకే 300 రకాల నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఇస్తా అన్నాడు. నేను కష్టపడే వ్యక్తిని కాబట్టి ఇక్కడ 16 వారాలు వేసుకున్న ఇక్కడ నాకు 300 రకాల నాన్ స్టాకబుల్ కాయిన్స్ వస్తున్నాయి. ఇతను ఉన్నాడు, తన కాయిన్స్ వస్తున్నాయి కానీ 300 రకాలు రావట్లా. నేను హ్యాపీగా నేను కష్టపడుతున్నా, పని చేసుకుంటున్నా, నాకు కాయిన్స్ వస్తున్నాయి, నాన్ స్టాకబుల్ కాయిన్స్ తనకు రావట్లేదు. అంటే ఇక్కడ కష్టపడే వ్యక్తికి తిరుగులేదు గైస్. ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కష్టపడే వ్యక్తికి తిరుగులేదు. ఓకేనా, అండ్ ఇంకా కొంతమంది అడిగారు సార్ నన్ను. ఓకేనా, సో ఇక్కడ మరి నేను 16 వారాలు నేనే టక్క ఐడీలు కొట్టుకుంటా సార్, ఎంత 8,000 కదా 16 కూపన్లు అంటే, మరి నేను ఐడీలు కొట్టుకుంటా, నాకు నా సేవ 300 రకాలు వస్తాయంటే వస్తాయి. మరి కింద టీం ఏరి, సర్వీస్ వాడుకునే పర్సన్స్ ఏరి. ఓకేనా, అంటే ఇప్పుడు మనం షాప్ పెట్టుకుని కస్టమర్ లేకుండా ఉపయోగం ఉంది, ఎవరు కొంటారు. ఓకేనా, అంటే ఇక్కడ దీని అర్థం ఏందనంటే మనం టీం అనేది బిల్డ్ చేసుకోవాలి, వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనం రెఫరెన్స్లు అనేది ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా ఎంత వండర్ జరిగిద్దో, ఎంత టీం బిల్డ్ చేయొచ్చో సింపుల్గా ఇప్పుడు జరిగే 5 మినిట్స్ మాత్రం మొత్తం నంబర్ గేమ్ గైస్. సో చాలా క్లియర్గా ఒకసారి మీరు అర్థం చేసుకోండి, చాలా క్లియర్గా 1కి 2 సార్లు వినండి ఈ నంబర్ గేమ్ అనేది. ఇప్పుడు మనకి ఇంకా 19 రోజులు టైం ఉందని చెప్పాను కదా, 19 డేస్ అనేది మనకి టైం ఉంది సంపాదించుకోవడానికి. మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా యూ ఫస్ట్ చేయాల్సింది ఏంటనంటే ఒక 2 రోజులు టైం తీసుకోండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే గాయస్, మనం ఎంత కష్టపడి 19 రోజులే, తర్వాత మీరు కష్టపడడానికి ఏమి ఉండదు. ఓకేనా, కాయిన్ సంపాదించుకోలేరు, మైనింగ్ ఆగిపోద్ది. సో కావున ఖచ్చితంగా ఇది వినండి. ఒక 2 రోజులు టైం స్పెండ్ చేయండి. ఒక 16 మెంబర్స్, ఓకేనా, మీ కింద ఉన్న ఒక 16 మెంబర్స్ వర్క్ చేసే పర్సన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దీన్ని 19 రోజులు మనం ఒక యజ్ఞం లాగా చేస్తే 15 లక్షల కాయిన్లు రావడం అనేది తథ్యం. అది కంపల్సరీగా వస్తాయి. ఇట్లా మీరు
16 మెంబర్స్ని ఫస్ట్ 2 days లో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా, కష్టపడే వాళ్ళని, సంపాదిద్దాం అనుకున్న వాళ్ళని దీని విలువ చెప్పి, కాయిన్ యొక్క విలువ, క్యూబో అకౌంట్ యొక్క విలువ చెప్పి వాళ్ళందరికీ కూడా అకౌంట్ అనేది తీయించండి. 16 మెంబర్స్ని చూసుకోండి ఇక్కడ. ఓకేనా, సేమ్ ఇదే 16 మెంబర్స్కి సేమ్ ఇదే వీడియో మళ్ళీ వాళ్ళకు కూడా కూర్చోబెట్టి చూపించండి. రెండో రోజు వాళ్ళు జాయిన్ అయినా ఫస్ట్ డే మీరు చేసిన పని ఏంటంటే ఈ వీడియో క్లియర్గా చూపించండి. వాళ్ళకి ఏం అవసరం, ఫస్ట్ ఈ వీడియో క్లియర్గా చూపించండి. ఈ 16 మెంబర్స్ వీళ్ళంతా మీకు లెవెల్ 1లో ఉంటారు, అంతే కదా. ఫస్ట్ లెవెల్లో ఉన్నారు వీళ్ళంతా. మరి లెవెల్ 2లో వీళ్ళందరినీ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి గుర్తుపెట్టుకోండి గాయస్, ఇది వర్కింగ్ చేసే వాళ్ళకి అద్భుతమైన ప్లాను. మరి ఈ సెకండ్ లెవెల్లో ఈ 16 మెంబర్స్ని మీరు కూర్చోబెట్టి కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని ఒక దగ్గర ఉంటే, లేదా జూమ్ మీటింగ్ పెట్టో, కుదిరితే కలిసి దగ్గర కూర్చోబెట్టుకోను అందరికీ వీడియో చూపించి వాళ్ళతో కూడా ఒక్కొక్కరితో 16 మెంబర్స్ చేసుకోమని చెప్పి క్లియర్గా చెప్పండి. ఓకేనా, 16 మెంబర్స్ని చేసుకోమని క్లియర్గా చెప్పండి. 16 మెంబర్స్ని చేయటం వల్ల నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఎట్లా వస్తాయి అనేది వివరించండి. అప్పుడు మీకు రెండో లెవెల్లో ఎన్ని మెంబర్స్ వస్తున్నారు, 256 మెంబర్స్ వస్తున్నారు రెండో లెవెల్. అది సేమ్ వీళ్ళతో కూడా లెవెల్ 3లో సేమ్ ప్రాసెస్ చేస్తే మనకు వచ్చే మెంబర్స్ 4096 అకౌంట్లు వస్తున్నాయి. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్లో, లెవెల్ 4లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ 65,536 అకౌంట్లు వస్తున్నాయి. లెవెల్ 5లోకి వెళ్తే గాయస్ ఒక్కోసారి అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు 10,48,576 అకౌంట్లు అనేది మనకు వస్తున్నాయి. సో టోటల్గా మనం ఒకసారి కాయిన్స్ అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 11,18,480 అకౌంట్స్ అనేది మన కింద రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి 100కి 100% వర్కౌట్ జరిగితే 100% వర్క్ రేషియో ఇది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 10% ఇందులో కష్టపడ్డా కానీ ఒక 10% కష్టపడ్డా కూడా మీకు వచ్చే అకౌంట్స్ ఎన్నిసార్ ఇక్కడ 1,11,848. ఇంకా లేదు సార్ నేను ఇంకా కష్టపడలేను, నేను కొద్దిగా కష్టపడగలను అనుకుంటే 1% సార్, 1% అంటే 99% ఫెయిల్ అయినా 1% నేను చెప్పిన దాంట్లో మీరు సక్సెస్ రేషియో పాటించగలిగితే, నేను చెప్పిన ఇంకా 5 లెవెల్లోనే, ఇంకా కిందకి ఎంత జరిగితే అద్భుతాన్ని నేను చెప్పలేను. రైట్, సో 1% తీసుకున్నా కూడా 11,184 అకౌంట్లు అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 11,184 అకౌంట్లు. సరే, 11,144 అకౌంట్లు కూడా తీసేసి రౌండ్ ఫిగర్ ఒక 10,000 అనుకుందాం. ఓకేనా, రౌండ్ ఫిగర్గా ఒక 10,000 అకౌంట్లు అని చెప్పేసి అనుకుందాం మనం. ఓకేనా, 10,000 అకౌంట్లు ఇంటూ మీకు 5 లెవెల్లోనే కదా నేను చెప్పింది, ఇదంతా 5 లెవెల్లోనే జరిగిందని చెప్పింది. 150 కాయిన్లు, 10,000 ఇంటూ 150 కాయిన్లు. ఓకేనా, 150 కాయిన్లు అంటే ఎంత మీకు ఇక్కడ 15 లక్షలు. 15 రెఫరల్ కాయిన్స్ గాయస్, ఇదంతా నేను 150 కాయిన్ అంటే రెఫరల్ కాయిన్స్. ఈ 10,000 అకౌంట్స్ నుంచి మీకు వచ్చే రెఫరల్ కాయిన్స్ 15 లక్షల కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. 1% వర్కౌట్ అయినా కూడా, నేను చెప్పింది 1% వర్కౌట్ అయినా కూడా మీరు కఠోర దీక్ష చేసి 19 రోజులు ఇంకా కాన్సన్ట్రేషన్ పెడితే 1% సక్సెస్ అయిన 15 లక్షల కాయిన్లు అనేది మీరు ఇక్కడ ఎర్న్ చేసే అవకాశం అనేది 100కి 100% అనేది ఇక్కడ ఉన్నది మీకు. ఓకేనా, మరి ఈ 15 లక్షల కాయిన్స్లో నుంచి మనకి రెఫరల్ మనకి ఇయర్లీ ఎంత రిలీజ్ అవుతుంది గాయస్, ఇక్కడ 1.66% రిలీజ్ అవుతుందని చెప్పారు కదా. సంథింగ్ కొంత 0.25% కొంత ఉంటాయి అందులో. సరే, 1% కొంత ఉన్నాయి, 1.5% కొంత ఉన్నాయి, 1.66% కొంత ఉన్నాయి. ఓకేనా, సింపుల్గా మనం 1.66% తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ కోసం 24,900 కాయిన్స్ అనేది మనకి రిలీజ్ అవుతున్నాయి ఒక సంవత్సరానికి. రైట్, ఒక సంవత్సరానికి ఎంత 24,900 కాయిన్స్ అనేది మనకు రిలీజ్ అవుతున్నాయి. మరి మనం సంవత్సరానికి వచ్చిన ఒకేసారి అమ్ముకోవడానికి ఉన్నదా, లేదు, ఎవ్రీ మంత్ అమ్మాలని చెప్పేసి మన డాడీ క్లియర్గా చెప్పారు. ఓకేనా, మరి మంత్లీ తీసుకుందాం. మంత్లీ ఎన్ని కాయిన్స్ అవుతున్నాయి, అప్పుడు నెలకి ఎన్ని కాయిన్స్ అవుతున్నాయి, 24,900 బై 12 వేయండి, 2,075. ఓకేనా, 2,075 కాయిన్స్ అనేది మనకి ఇక్కడ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రోజు మన ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత ఉంది గైస్, ఇక్కడ 1,300 రూపాయల ఎక్స్చేంజ్ ప్రైస్ అనేది ఉంది. మరి ఇప్పుడు మనకు వచ్చిన కాయిన్స్ ఎక్స్చేంజ్ ప్రైస్ ప్రకారమే కదా అమ్ముకునేది. సరే, ఇప్పుడు లెక్క ప్రకారం తీసుకున్న 2,075 ఇంటూ 1,300 రూపాయలు అంటే ఎంత, 26 లక్షల రూపాయల ఇన్కమ్. అక్షరాల 26 లక్షల రూపాయల ఇన్కమ్, ఒక నెల ఇన్కమ్ గైస్. ఇది ఒక నెల
ఒక నెల రోజులు సంపాదించే ఇన్కమ్, సంవత్సరానికి నేను చెప్పింది ఒక నెల రోజుల్లో వచ్చే ఇన్కమ్ అంటే ఒక నెలకి 26 లక్షల రూపాయల ఇన్కమ్ రావాలి అని అంటే మనం ఈ 19 రోజులు ఎంత పని చేయాలి? నీ జీవితం 40 సంవత్సరాలు బతుకుతాం, ఇంకా 50 సంవత్సరాలు బతుకుతామా, 60 సంవత్సరాలు బతుకుతామా? ఆ జీవితాంతం మనం సంపాదించాలంటే ఇప్పుడు ఆ 60 సంవత్సరాల జీవితాన్ని 19 రోజుల్లో పెట్టి ప్రెషర్ పెట్టి నిద్రాహారాలు లేకుండా పని చేస్తే దిస్ ఈస్ ద పాసిబుల్ విత్ 1% సక్సెస్ రేషియో, రైట్? నెలకి 26 లక్షలు, ఒక నెలకి 26 లక్షలు, ఇది మన చేతిలో ఉన్న పనే. మనం కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తే 100% దిస్ ఈస్ ద పాసిబుల్, రైట్? మన జీవితంలోనే చూడలేనంత డబ్బు అనేది ఇక్కడ చూసే అవకాశం అయితే ఉన్నది. మరి అది జస్ట్ 1300 రూపాయల ప్రైస్తోనే. అదే మన ప్రైస్ ఇక్కడ ఒకవేళ మీరు 10,000 రూపాయలు వేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 వేసుకోండి. నాకు తెలిసి ఇక్కడ నేను చెప్పి బోర్డు అనేది సరిపోదు ఇన్కమ్ రాయడానికి. 1,00,000 రూపాయలు వేసుకోండి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. మీ తరతరాలు అంటే నాకు తెలిసి ఇప్పుడు నా ఫ్యామిలీలో అయితే ఎవరు అంత రిచ్గా పెద్దగా డబ్బు సంపాదించింది ఏమీ లేదు. సో దేవుడి దయ వల్ల నా లైఫ్లోకి ఈ అవకాశం అనేది వచ్చింది. ఒక్కసారిగా నాకున్న ఫ్యామిలీలు, ఫ్రెండ్స్, ఉన్న సర్కిల్ అంతా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద పాసిబుల్ గైస్. ఎందుకనంటే గతంలో చాలా చాలా సక్సెస్ స్టోరీస్ చూసాం మనం. సార్ ఇక్కడ వీళ్ళు బిట్ కాయిన్ కొని ఈరోజు 23 లక్షలకు అమ్మి, 50 లక్షలకు అమ్మి, 20 లక్షలకు అమ్మి, 10 లక్షలకు అమ్మి కోట్లు సంపాదించారు. ఇథేరియంలో కాయిన్లు 1000 కాయిన్లు అప్పుడెప్పుడో మన 10,000 రూపాయలు కొనుక్కొని 1000 కాయిన్లు ఈరోజు 100 కోట్లు సంపాదించారనే క్లిప్స్ లైవ్ లో చూసాం గాయస్. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. మన చేతిలోకి ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకుందాం. ఓకే, ఇక 3వ పాయింట్కి వస్తే నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఎలా పెంచుకోవాలి, నాన్ స్టాకబుల్ కాయిన్స్ సంపద ఎలా పెంచుకోవాలి అనేది అందరికీ డౌట్, రైట్? ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు సింపుల్ చిన్న లాజిక్ అనేది ఒకటి చెప్పాను నేను మీకు, ఓకేనా? సో ఏంటి, మీరు ఇక్కడ ఉండి సపోజ్ ఇప్పుడు మీ కింద ఫస్ట్ లెవెల్లో ఇంత మెంబర్స్ ఉన్నారు, సెకండ్ లెవెల్లో ఇంత మెంబర్స్ ఉన్నారు, థర్డ్ లెవెల్ ఇంత, 4th, 5th లెవెల్, మరి ఇంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు మీ కింద, ఓకేనా? సో రేపొద్దున మనకి ఓటీటీ అకౌంట్ ఒకటి లాంచ్ అయింది, ఓకేనా? సో మరి ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ కూపన్ అన్ని తీసుకుంటారుగా, లేదా కిబో టీవీ లాంచ్ అయింది, మరి మీకున్న మెంబర్స్ లో ప్రతి ఒక్కరు కూడా కిబో టీవీలు కొనుక్కుంటారు కదా, కిబో సర్వీస్ లో వాడుకుంటారు కదా. అంటే మన కింద ఉన్న ఈ 10,000 మెంబర్స్ ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 10,000 మెంబర్స్, 10,000 అకౌంట్స్ అనుకుందాం. 10,000 అకౌంట్స్ నుంచి మీకు సింపుల్ గా ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 0.1, ఓకేనా, 0.1 నాన్ స్టాకబుల్ కాయిన్ వచ్చిన 15 రోజులకి, నేను ఒక్క రోజుకి చెప్పట్లా, 2 రోజులు చెప్పట్లా, 15 రోజులకు ఒకసారి కదా మన నాన్ స్టాకబుల్ కాయిన్స్ విత్డ్రాల్ పెట్టుకునేది. 15 రోజులకు ఒకసారి 0.1 కాయిన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన, వాళ్ళు కొన్న టీవీ వలన, వాళ్ళు కొన్న ఫోన్ వలన, వాళ్ళు కొన్న డిటిహెచ్ అకౌంట్ వలన, వాళ్ళు కొన్న ల్యాండ్ వలన. సింపుల్ సార్, నేను చాలా చాలా తక్కువ చెప్తున్నా, బట్ మన డాడీ చెప్పిన దాని ప్రకారం అయితే నాన్ స్టాకబుల్ కాయిన్స్ బీభత్సంగా వస్తాయని చెప్పారు, బట్ నేను చాలా చాలా తక్కువ చేసి చెప్తున్నా అనమాట ఇప్పుడు, ఓకేనా? సో 0.1 అంటే ఎన్ని కాయిన్స్ అవుతున్నాయి ఇక్కడ? 1000 కాయిన్స్. నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఎన్ని అవుతున్నాయి ఇక్కడ మనకి? 1000 నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. 1000 నాన్ స్టాకబుల్ కాయిన్స్. ఈ రోజు మన ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత ఉంది? లోకల్ ఎక్స్చేంజ్ ప్రైస్ 500 రూపాయలు. ఇది పెరగదు, ఇంతే స్టాండర్డ్ గా ఉంటది అని చెప్పారు మన డాడీ, రైట్? మరి 1000 ఇంటూ 5,000 వేసుకున్నా కానీ 5 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది నాన్ స్టాకబుల్ కాయిన్స్ లో మనకు రావడం జరుగుతుంది, రైట్? సో నాన్ స్టాకబుల్ కాయిన్స్ లో 5 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం లైవ్ ఎగ్జాంపుల్ చూసాం మొన్ననే 14 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, 5 లక్షలు, 1,00,000, 10,000, 5,000, 1,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత అద్భుతమైన అవకాశం, అద్భుతమైన ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఈ కిబో కంపెనీలో పొందుపరిచి ఉండడం జరిగింది. దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఓకేనా, అర్థం చేసుకొని కనుక మీరు వర్క్ చేసుకుంటే సూపర్ 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 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. గైస్, నాకు తెలిసి అయితే అందరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, నేను పెట్టిన ఫస్ట్ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ దొరికింది కదా. కిబో కంపెనీలో ఎక్కువ కాయిన్స్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఎస్వి అకౌంట్ యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలి. ఉపయోగాలు తెలిసి ఆ ఉపయోగాలు అందరికీ చెప్పగలగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, చెప్పడం వల్ల మీకు 150 కాయిన్లు వస్తాయి అని ఎప్పుడు థింక్ చేయకండి. వాళ్ళకి 3,000 కాయిన్లు వస్తున్నాయి, వాళ్ళ జీవితం బాగుపడుతుంది. వాళ్ళ జీవితాన్ని చూడండి. మీరు చెప్పేటప్పుడు 500 రూపాయల అకౌంట్ మీరు వాళ్ళకి రెఫర్ చేసేటప్పుడు వాళ్ళ జీవితాన్ని మీరు ఊహించుకోండి. ఫస్ట్ ఆ ఊహను వాళ్ళకి చెప్పండి. నచ్చితే ఆటోమేటిక్ వాళ్ళు కూడా మనతో పాటు జర్నీ చేయడం ఖాయం, రైట్? తర్వాత 16 వారాలు పూర్తి
పూర్తి చేసుకోండి. దాని విలువ ఇప్పుడు మనకు తెలియదు. ఏదైనా విషయం చేజారిపోయినప్పుడే మనకు తెలుస్తుంది. 16 వారాలు పూర్తి చేసుకోండి. దాని తర్వాత నాన్ స్టాకబుల్ కాయిన్ సంపద అనేది మీరు వద్దన్నా లేదన్నా పెరుగుతానే ఉంటుంది అది, రైట్? సో ఈ విధంగా మీరు మీ యొక్క జర్నీని కిబో కంపెనీలో సక్సెస్ఫుల్గా చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి అవకాశం మనందరికీ ప్రొవైడ్ చేసిన మన కిబో సుప్రీం CEO గారు కిలపర్తి వెంకట్రావు గారికి చాలా 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 ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వింటమే కాకుండా మీకున్న ప్రతి ఒక్కరితో కూడా ఈ వీడియో కూర్చొని వాళ్ళకి వినిపించండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై కిబో, జై జై కిబో.